సో ఇప్పుడు మీరు చూస్తుంది 1933 మోడల్ బైక్ అనమాట. మీరు ఫ్రంట్ ఎండ్లో చూసుకోవచ్చు, మొత్తం వర్టికల్ గ్రిల్ అనమాట. అండ్ అంతేకాకుండా 2 రౌండెడ్ హెడ్ లైట్స్, అండ్ అంతేకాకుండా ఫ్రంట్ బంపర్ అనమాట. సో చూడండి ఎంత రాయల్ లుక్తో కనిపిస్తుంది వెహికల్ మీకు. సో ఇది 1933 మోడల్ అనమాట. అండ్ అంతేకాకుండా నేను ఇన్ఫర్మేషన్ అడిగితే ఏం చెప్పిందంటే, ఈ వింటేజ్ కార్స్ 1934, 1933 ఆ టైం నుంచి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీనికి ఒక రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్ కూడా ఉంది, AP 9K 1942 అని చెప్పని. ఇక్కడ కంపెనీ నేమ్ లోగో కూడా ఉంది, బుక్ వర్షన్ అనమాట. సో ఈగల్ షేప్డ్ లోగో అయితే ఉంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ట్రావెల్ కార్టియర్ విత్ స్టైల్ హైదరాబాద్ 2017 అని కూడా రాస్తుంది. మరి మనం వింటేజ్ కార్స్ ఆల్మోస్ట్ కలర్ అంతా సింగిల్ టోనే ఉంటుంది. అండ్ టైర్స్ దగ్గరికి వచ్చేసరికి వైట్ వాల్ ఫినిషింగ్ అయితే ఇస్తారనమాట. టైర్ బ్లూ కలర్ ఇక్కడ ఫినిషింగ్ ఉంటుంది, ప్లస్ ఓన్లీ వైట్ కలర్ అనేది మనకు హైలైట్ చేయడానికి. ఇందాక చూసిన 2 కార్స్లో కూడా సేమ్ అంతే ఉంది. సో ఈ టైర్స్ అయితే మేడ్ ఇన్ USA అని ఉంది. అంతేకాకుండా గన్ F అండ్ డిప్డ్ అని ఉంది. అన్నది కాకుండా ఇది కూడా ఫైర్ స్టార్మ్ డీలక్స్ ఛాంపియన్ టైర్ అని రాస్తుంది అనమాట. సో టైర్స్ ఆల్మోస్ట్ బ్లాకే ఉంటాయి, కానీ కొంచెం వాళ్ళు వైట్ వాల్ ఫినిషింగ్ ఇస్తారనమాట టైర్స్ లుక్ కోసం. సో ఒకసారి లోపల ఇంటీరియర్లో కూడా ఎలా ఉంది చూపిస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్, మళ్ళీ ఇంకొంచెం బ్లూ అనమాట, ఫినిషింగ్ చేంజ్ అయింది. బట్ అది వీల్ మార్చారు, కార్లో అలానే ఉందా అనేది తెలియదు కానీ, బట్ ఇక్కడ బ్లూకి ఆ డిఫరెన్షియేషన్ అయితే తెలుస్తుంది అనమాట. అండ్ ఇన్సైడ్ అయితే మీకు ఇలా ఉంది. సో కార్ ఇంటీరియర్ అంతా కూడా వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వింటేజ్ కార్స్ అయినప్పటికీ ఫినిషింగ్ అవ్వచ్చు. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇవి ఇలానే ఉన్నాయంటే డెఫినెట్లీ మెయింటెనెన్స్ వల్లే అనుకోవచ్చు. అండ్ విజువల్స్ చూసుకోవచ్చు మీరు లోపల. సో సింపుల్గా ఉన్నాయన్నమాట. మామూలు ఇప్పుడు వచ్చే కార్లకి చాలా హడావుడి ఉంటుంది, కానీ అప్పుడున్న కార్లు చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నాయో. అండ్ అంతేకాకుండా మీకు అక్కడ కీ ఫంక్షనింగ్ అన్నీ, అంటే వాటర్ లెవెల్ ఏంటి, గ్యాసోలిన్ లెవెల్ ఏంటి, స్పీడోమీటర్. సో ఫ్రంట్ ఎండ్ నాకు తెలిసి సేమ్ ఆల్ వింటేజ్ కార్స్కి అంతా కూడా ఎక్స్టెండెడ్ సీటింగే ఉంటుంది, సపరేషన్ అలా ఏం ఉండదు. అండ్ ఇది డ్రైవర్ సీట్ అనుకుంటే వెనక సీటింగ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ టేబుల్ ఏంటి అని నేను అడిగితే వాళ్ళు చెప్పారనమాట. అంటే అప్పట్లో బ్రిటిషర్స్ అంటే ఇలా కూర్చొని ఇక్కడ ఏదైనా గ్యాప్లో టీ కానీ ఫుడ్ కానీ ఇలా పెట్టుకోవడానికి ఇది టేబుల్ అనమాట. సో ఇలా కూర్చొని ఇక్కడ టేబుల్ మీద ఫుడ్, ఏదైనా టీ అలాంటివి పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి అనమాట. సో అందుకే కదా రాయల్ కార్స్ అంటారు వీటిని.